ఏదైతే నిమ్స్లో ట్రీట్మెంట్ జరుగుతుందో కల్తీకల గురించి వీళ్ళందరినీ పరామర్శించడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ ఎక్స్-ఎమ్మెల్సీ రామచంద్ర గారు వచ్చారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు కూడా వచ్చారు. మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి పరిస్థితి, అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, లోపల అసలు ఏమంటున్నారు అక్కడ? కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే కోరేది ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో వికారాబాద్ జరిగింది, తర్వాత కామారెడ్డి జరిగిన తర్వాత కూడా ఇంత కూడా దున్నపోతు మీద వాన పడ్డట్టు ఉన్నది వీళ్ళకు. అయిన తర్వాత ఈరోజు ఇక్కడ జరగడం ఎంత దారుణం. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఎక్కడైతే కళ్ళు చెట్లు గీస్తూ ఉన్నారో వాళ్ళకు బేషరతుగా ఇవ్వండి. ఎక్కడైతే ఈ ఆల్ఫోజోము అయినా లేకుంటే ఈ గుల్ఫామ్ అయినా తర్వాత డైజోఫామ్ అయినా, మరి ఇప్పుడు గంజాయి దాన్ని పట్టుకుంటారు, నార్కోటిక్స్ ఇవన్నీ ఎందుకు పట్టుకుంటలేరు? ప్రివెంటివ్ని ఒకటే చెప్తా ఉన్నాను. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఎవరైతే ఎస్ఐలైనా సిఐలైనా హ్యాండ్ ఓవర్లో షాప్ వస్తుందో వాళ్ళు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తా ఉన్నా. లేదా ఇంకొకటి ఏంటంటే, అది చెక్ చేసిన తర్వాతనే అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే కళ్ళు అమ్మాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంతమంది బీదవాళ్ళతో వీళ్ళు చెల్లగట మారుతూ ఉన్నారు. ఎక్సైజ్ మంత్రి ఏం చేస్తూ ఉన్నారు? ఎక్సైజ్ మంత్రి కళ్ళు మూసుకొని ఉన్నారా? ఎక్సైజ్ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 3 సార్లు జరిగిన తర్వాత కూడా ఇంతవరకు దీని మీద చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణం. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాక్ టు బ్యాక్ ఇన్ని ఘటనలు జరుగుతున్నాయి. ఫుడ్ పాయిజన్ దగ్గర నుంచి, సిగాచి ఫ్యాక్టరీ పేరుడు దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడాను రాష్ట్రంలో అనేకమైన సంఘటనలు ఎదురవుతున్నాయి. స్కూల్కి వెళ్ళే పిల్లలు చనిపోయిన పరిస్థితి ఉంది, సిగాచిలో చనిపోయిన పరిస్థితి ఉంది, చాలామంది బాడీలు కూడా దొరకని పరిస్థితి. ఇక్కడ చూడబోతే 6 చనిపోయారు, ఇంకా 31 మంది పరిస్థితి విషమంగానే ఉంది. అంటే ఈ ఘటనలన్నీ జరుగుతానని ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మేము పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం, సస్యశ్యామలం చేస్తున్నాం రాష్ట్రాన్ని అని చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు అసలు వీళ్ళు చెప్పే మాటలు? ఎక్కడైనా కంపారిజన్ అనిపిస్తుందా? ఒకటే మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఎక్సైజ్ మంత్రి గారికైనా లేకపోతే కమిషనర్ గారికైనా ఎక్కడైతే చెట్లు ఉన్నాయో, ఎక్కడైతే గీస్తూ ఉన్నారో వాలంటరీగా మీరు ఎక్సైజ్ సిఐలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, వాళ్ళని పెట్టి నిర్దేశంగా మీరు చెక్ చేసిన తర్వాతనే కళ్ళమ్మాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? దీనికి బాధ్యత వహించి వాళ్ళకి ఎక్స్గ్రేషియా చేయాలి, ట్రీట్మెంట్ మంచిగా జరిపియాలి. రాబోయే రోజుల్లో కూడా దీనికి అడక్ట్ అయిందనుకో వాళ్ళ పరిస్థితి అధోగతంగా ఉన్నది. ఎంతమంది ఇప్పటి వరకు ఇంచుమించుగా 36 మంది ఇంట్లో ఉన్నారు. ఈ 36 మంది చాలా అధోగతి, చాలామంది బీదవాళ్ళు, డైలీ లేబర్స్. వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. అంటే చాలా మంది నాయకులు చెప్తున్నారు కళ్ళు అనేది మన సంస్కృతిలో ఒక భాగం, తెలంగాణ సమాజంలో ఒక భాగమే అని చెప్తున్నారు. కానీ ఇలాంటి కల్తీకల్ని మనం ఎట్లా కంట్రోల్ చేయొచ్చు అసలు? నేను ఒకటే మాట అన్నాను, ఎవరైతే చెట్లతో గీసిన కళ్ళు బేషరతుగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒక చెకింగ్ పాయింట్ పెట్టి, ఇప్పుడు మీరే చేస్తూ ఉన్నారు, రోడ్ల మీద ఎవరైతే కళ్ళు తాగుతారో బ్రీత్ ఎనలైజర్ ఏ విధంగా పెట్టారో, మరి వీళ్ళ టెస్టింగ్ మిషన్ లేదా? మరి టెస్టింగ్ మిషన్ లేకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నడిపిస్తూ ఉన్నారా? మరి దానికి సమాధానం చెప్పాలి. మరి మీరు వాళ్ళకే అటాచ్ చేసారా చెక్ చేయడానికి? మరి దీని బాధ్యత ఎవరు వహించాలి? బాధ్యత వహించి చెకింగ్ మిషన్ లేకపోతే చెకింగ్ మిషన్లు ఇచ్చి వాళ్ళు ఇమీడియట్లీ చెక్ చేసిన తర్వాతనే అమ్మాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. రైట్. బీజేపీ నుంచి అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పటివరకు? బీజేపీ నుంచి ఇప్పటివరకు మా అధ్యక్షులు గారు చెప్పారు కదా, ఎక్స్గ్రేషియా ఎంత ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళకి ట్రీట్మెంట్ మంచిగా జరిపించాలని, రాబోయే రోజుల్లో ఈ ఘటన జరిపించకుండా నార్కోటిక్స్ ఏదైతే ఉందో నార్కోటిక్స్ వాళ్ళు కూడా ఒక టీం వేసి ప్రివెంటివ్గా చెక్ చేసి ప్రతి జిల్లాలో ఉన్నది. మరి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఓన్లీ గంజాయి ఉన్నదా? మరి దీని మీద ఏమన్నా ఉన్నదా? దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఇది కూడా దానిల కిందకే వస్తుంది. ఎవరైతే ఉన్నారో దీన్ని కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తారు. ప్రధానంగా మనం ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నాం, ఏదైతే రేవ్ పార్టీలు కానీ, పబ్బుల్లో డ్రగ్స్ దొరకడం కానీ, గాంజాయి దొరకడం కానీ, రీసెంట్గా ఒక ప్రముఖ సింగర్ బర్త్డే పార్టీలో కూడా గంజాయి దొరికిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కల్తీ కళ్ళు, అంటే ఈ కల్తీ మొత్తం నార్కోటిక్ డిపార్ట్మెంట్ అసలు నిజంగా పనిచేస్తుంది అనుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు దీన్ని? మేము నార్కోటిక్ ఒకటే చెప్తా ఉన్నాం, నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా పనిచేసి రాబోయే రోజుల్లో ఇది రాకుండా అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.